తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. దీనిపై ట్విట్టర్లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లో శాతం పరంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యధిక వృద్ధి సాధించిందని వస్తున్న వార్తలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పెట్టుబడుల వృద్ధిపై కేటీఆర్ సూటుబూటు వేసి తిరిగి రాలేదని కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ట్రోల్స్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అక్షరాల $3 బిలియన్ అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ సూటుబూటు వేసుకుని తిరిగిన 2023వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కేవలం $1.3 బిలియన్ అని మాత్రమేనని కేటీఆర్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ వచ్చాక కంపెనీలు తరలిపోతున్నాయని కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారానికి చెంప చెల్లుమనే వాస్తవం అని కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గతంలో పెట్టుబడులు వచ్చినట్లు ఉన్న పేపర్ క్లిప్పింగ్స్ ను ఆధారాలుగా షేర్ చేస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు కేటీఆర్. దీనిపై ఎఫ్డీఐలు క్షీణించిన ఒక సంవత్సరంలో గుజరాత్, తమిళనాడుతో పాటు తెలంగాణ కూడా ఈ ధోరణిని బుక్ చేయగలిగిందని తెలిపారు. ఇక 2024 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఎఫ్డీఐ ప్రవాహాలకు సంబంధించినంత వరకు భారతదేశానికి ప్రతికూలంగా ఉందని, అందుకే 2024 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీఐలో గుజరాత్, తమిళనాడు, తెలంగాణ 55%, 12%, 130% వృద్ధిని సాధించాయని చెప్పారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ వెబ్ సేవల పెట్టుబడి 36,300 కోట్లు, మైక్రోసాఫ్ట్ 16,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అవి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కార్యరూపం దాల్చడంతో శాతంలో వృద్ధి పరంగా తెలంగాణ అత్యధికంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.